ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఉదయం గుండెపోటు రావడంతో వెంటనే భూమాను చికిత్స కోసం ఆళ్లగడ్డ హాస్పిటల్కు తరలించారు. మరింత మెరుగైన చికిత్స కోసం నంద్యాల హాస్పిటల్కు తరలించారు. భూమా నాగిరెడ్డిని ప్రస్తుతం నంద్యాలలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. నాగిరెడ్డి ఆరోగ్య పరిస్థితిపై సీఎం చంద్రబాబు వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు. మెరుగైన వైద్య కోసం హెలికాప్టర్లో హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భూమా అఖిల ప్రియకు సీఎం చంద్రబాబు ఫోన్ చేశారు. ధైర్యంగా ఉండాలని, భూమా నాగిరెడ్డికి ఏం కాదని ధైర్యం చెప్పారు. మెరుగైన చికిత్స అందించేందుకు కర్నూలు నుంచి ప్రత్యేక వైద్యులను నంద్యాల పంపించాలంటూ జిల్లా కలెక్టర్ను సీఎం ఆదేశించారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా రిపోర్టర్ హరికిషన్ అడిగి తెలుసుకుందాం. హరికిషన్, ప్రస్తుతం భూమా పరిస్థితి ఏ విధంగా ఉంది? హాస్పిటల్ వద్ద అటు అభిమానులు, కార్యకర్తలు భారీగా వస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? డాక్టర్లు ఏమైనా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోందా? క్షణానికి మాత్రం ఇక్కడ టెన్షన్ వాతావరణం నెలకొనింది. ఏ వార్త వినాల్సి వస్తుందో అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కార్యకర్తలు. కానీ మొత్తానికి మాత్రం ఇక్కడ ఏ విషయం వైద్యులు ఇప్పటి వరకు చెప్పకపోవడం పైన కూడా కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోపక్క పెద్ద ఎత్తున చేరుకుంటున్న కార్యకర్తలతో కాస్త హడావుడి వాతావరణం, అలాగే ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతుంది. ఇటు మహానందికి వెళ్లే రూట్ కావడంతో ఇటు పోలీసులు కూడా అక్కడ నిలబడి మొత్తం ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు కార్యకర్తలు కానీ, నాయకులు కానీ పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఎప్పటికప్పటికి కూడా పరిస్థితి తమ వాళ్లకు
తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామాల నుంచి దగ్గర దగ్గర చుట్టుపక్కల గ్రామాలు, ఇటు నంద్యాల కానివ్వండి, ఆళ్లగడ్డ కానివ్వండి, ముఖ్యంగా ఆళ్లగడ్డ ప్రాంతానికి చెందినటువంటి నాగిరెడ్డి అభిమానులు కానివ్వండి, లేదా టీడీపీ కార్యకర్తలు కానివ్వండి, కుటుంబానికి సంబంధించిన బంధువులు కానీ పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటున్నారు. వెహికల్స్ తో ఇక్కడ ఈ మొత్తం కూడా హాస్పిటల్ చుట్టుపక్కలంతా కూడా వెహికల్స్ తో నిండిపోయాయి. ఏ వీధిలో చూసినా, ఏ సందులో చూసినా అన్ని నాగిరెడ్డిని చూడడానికి వచ్చినటువంటి వెహికల్స్ తో నిండిపోయాయి. మరోపక్క ఇటు ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా పోలీసులు సైతం కూడా చర్యలు తీసుకుంటున్నారు. అక్కడి నుంచి పంపే ప్రయత్నం చేస్తున్నారు, వస్తున్నారు. అసలు లోపలికి, అంటే హాస్పిటల్ లోపలికి ఇంతమందిని లోపలికి అలౌ చేయలేరు, లోపలికి వెళ్ళలేరు. ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతుందా అనే ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోపక్క మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలిస్తారని చెప్పేసి అంటున్నారు. మరి ఇప్పటి వరకు కూడా బయటికి ఏ విషయం చెప్పట్లేదు. నాయకులు వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు. కార్యకర్తలని లోపలికి అలౌ చేయట్లేదు. కేవలం కుటుంబ సభ్యులు మాత్రము లోపల ఉన్నారని చెప్పేసి ఒక పక్క ఇటు అభిమానులు మాత్రము పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్లు ఇచ్చే సమాచారం మేరకు అందరూ కూడా ఆశలు పెట్టుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా, ఎటువంటి దుర్వార్తలు వినకుండా తమ నాయకునికి ఖచ్చితంగా త్వరగా నయం అవుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. హాస్పిటల్ దగ్గర మాత్రం హెవీ టెన్షన్ వాతావరణం నెలకొందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ప్రియదర్శిని, ఇప్పటి వరకు డాక్టర్లు ఎటువంటి రిపోర్ట్ ఇవ్వకపోవడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? లోపల సిచ్యువేషన్ ఎందుకు చెప్పలేకపోతున్నారు? వారి కుటుంబ సభ్యులు ఏమైనా అంటున్నారా? ప్రస్తుతానికి మాత్రము మనం ఇక్కడ రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. నెంబర్ 1, ఒకవేళ ఏదైనా సమాచారం బయటికి ఇస్తే ఎటువంటి రియాక్షన్స్ ఉంటాయి, ఎటువంటి సిచ్యువేషన్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది అనే విధంగా ఇటు పోలీసులతో అలాగే ఉన్నతాధికారులతో చర్చిస్తున్న పరిస్థితి ఒక పక్క ఉంది. మరో పక్క మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలిస్తే ఇంకా ఏ రకంగా ఉంటుందని చెప్పేసి మరో రకంగా ఆలోచిస్తున్నారు. కానీ మొత్తానికి మాత్రం ఏ విషయం బయట చెప్పేందుకు మాత్రము సాహసించడం లేదని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మరోపక్క ఏం జరుగుతుందా, ఏం జరగట్లేదా అని చెప్పేసి తెలియని అయోమయ స్థితిలో ఇటు కార్యకర్తలు అలాగే అభిమానులు నెలకొన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తీవ్ర ఉద్వేగంతో ఉన్నారు. ఏం జరుగుతుందా, ఎందుకంటే బయట ఇప్పటికే పలు రకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరోపక్క ఇటు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా, కొందరు కోమాలోకి వెళ్లారని, తర్వాత కొందరు తీవ్ర అస్వస్థంగా ఉందని, మరోపక్క ఇంకా ఇబ్బందికర వాతావరణం నెలకొందని చెప్పేసి ఈ రకమైన వార్తలన్నీ కూడా బయట ప్రచారం కావడము, పెద్ద ఎత్తున అంటే తమ నేతకు ఏదో జరిగిపోయిందని చెప్పేసి వార్తలు తెలియడంతో పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇటు హాస్పిటల్ లోపలికి వెళ్ళడానికి కానీ, అలాగే లోపల జరుగుతున్న సమాచారం కానీ బయటకు ఏమీ తెలియకపోవడంతో వారి అవస్థలు మాత్రం వర్ణనాతీతము ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మరొక ఇటు పోలీసులు సైతం కూడా అక్కడ నియంత్రించాలా, ఎందుకంటే వేల మంది అక్కడికి వచ్చి ఒక్కసారిగా హాస్పిటల్ గా వస్తే మిగతా రోగులు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మరొక ట్రాఫిక్ సంబంధించి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి సో మిగతా వారికి ఇబ్బందులు కలగకుండా కార్యకర్తలకు నచ్చెప్పి అక్కడి నుంచి పంపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వారు మాత్రము ఖచ్చితంగా తమ నేతకి ఏం జరిగిందో తెలియాలని చెప్పేసి గట్టిగా అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మాజీ మంత్రులు కానీ టీడీపీ నేతలు కానీ ఆల్రెడీ వచ్చి అక్కడ పరిస్థితిని కూడా పర్యవేక్షిస్తున్నారు. అక్కడ ఎప్పటికప్పటికి కూడా సూచనలు, సలహాలు కూడా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మాత్రము ఇటు వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు పూర్తిగా చికిత్స ఇబ్బందులు కలగకుండా ఉండి చోటు చేసుకోకుండా మాత్రం పోలీసులు మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మరొక కొద్దిసేపట్లో డాక్టర్లు సమాచారం ఇస్తారని చెప్పేసి గంట సేపటి నుంచి చెప్తున్నారు. ఎప్పుడు సమాచారం అందజేస్తారని చెప్పేసి ఒక రకంగా అడుగుతున్నారు. కానీ ఇటు కుటుంబ సభ్యులు ఉద్వేగానికి గురవుతున్నారు, వాళ్ళని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తానికి మాత్రం ఒక టెన్షన్ వాతావరణము నెలకొనింది. నంద్యాల ఇప్పటికే పట్టణంలోని ప్రజలందరూ కూడా వచ్చి అక్కడ చూస్తున్న ఒకసారి నాగిరెడ్డిని చూద్దామని చెప్పి వాళ్ళు వస్తున్నారు. ఇటు చుట్టుపక్కల పల్లెల నుంచి పెద్ద ఎత్తున వెహికల్స్ తీసుకొని వాళ్ళు వస్తున్నారు. సో మొత్తానికి మాత్రం హడావుడి వాతావరణం ఇక్కడ నెలకొనింది. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఎటువంటి దుర్వార్త వినకుండా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుతున్నారు. వీలైతే మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కి తరలించాలని చెప్పేసి బయట ఉన్న వాళ్ళు కోరుతున్నారు. ఇటు నాయకులు ఎవరైతే టీడీపీ నాయకులు కానివ్వండి లేదా సన్నిహిత బంధువులు కానీ ఎప్పటికప్పటికి కూడా పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన సమాచారం ఇవ్వడంతో తీవ్ర అయోమయంలో కార్యకర్తలు కొట్టుమిట్టాడుతున్నారు. ప్రియదర్శిని, అయితే హరికిషన్, ఇప్పుడు నంద్యాల నుంచి హైదరాబాద్ కు తరలించే ముందు కర్నూలు నుండి నంద్యాలకు స్పెషలిస్టులు పంపిస్తున్నట్లు, బెటర్ ట్రీట్మెంట్ కోసం సీఎం ఆదేశించినట్టు తెలుస్తోంది. మరి ఎవరైనా స్పెషలిస్టులు అక్కడికి చేరుకోవడం జరిగిందా? అక్కడ పరిస్థితి ఏ విధంగా కనిపిస్తుంది హరికిషన్?
ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ లోపల ఏం జరుగుతుందని చెప్పేసి ఒక క్లారిటీ మాత్రం ఎవ్వరికి లేదని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కేవలం అక్కడ ఉన్నటువంటి సన్నిహితులకు నాగిరెడ్డి సన్నిహితులకు కానీ లేదా ఇటు కుటుంబ సభ్యులకు కానీ వాళ్లకు మాత్రమే లోపల ఏం జరుగుతుందో అని చెప్పేసి తెలుసు. వాళ్ళు బయటికి చెప్పే పరిస్థితిలో ప్రస్తుతం లేరని మాత్రం ఇది కన్ఫర్మ్ గా చెప్పొచ్చు. ఎందుకంటే సిచ్యువేషన్ అక్కడ లోపల వాళ్ళ ఉద్విగ్న వాతావరణంలో ఉన్నారు, చాలా ఇబ్బందికర వాతావరణంలో ఉన్నారు, ఆవేదన చెందుతున్నారు. సో ఈ టైంలో వాళ్ళు ఎవరిని కూడా వెళ్ళి టచ్ చేసే పరిస్థితి మాత్రం ఎవరు చేయలేకపోతున్నారు. అసలు ఏం ట్రీట్మెంట్ జరుగుతుంది, ఎంతవరకు స్ట్రోక్ వచ్చింది, ఏ రకమైన ఇబ్బందుల్లో ఉన్నారు నాగిరెడ్డి అనే విషయం మాత్రం ఒక క్లారిటీ అనేది ఎవరికి లేదు. కానీ ఎవరి ఊహాజనితమైనటువంటి వార్తలు వాళ్ళు బయట మాత్రం ప్రచారం ఖచ్చితంగా చేసుకుంటున్నారు. ఇటు మరికొద్ది సేపట్లో బాగవుతుంది, మరికొద్ది సేపట్లో ఇటు హైదరాబాద్ కి పంపిస్తారు, లేదు పరిస్థితి చాలా విషమించిందంట. ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వార్తా ప్రపంచంలో వార్తలు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మాత్రం ఈ వార్తలన్నింటికి తెరచిస్తే ఒక అరగంటలో ఖచ్చితంగా ఏదో ఒక క్లారిటీ మాత్రం ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇటు అంటే ఆసుపత్రిలోని కొందరు సిబ్బంది మాత్రం చెప్తున్నారు. ట్రీట్మెంట్ లోపలైతే జరుగుతుంది, దానికి సంబంధించిన పక్కా సమాచారం మాత్రం ఒక అరగంటలో ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. రైట్, అంటే ఇప్పటికే తల్లిని కోల్పోయిన అఖిల ప్రియ పరిస్థితి గురించి ఆలోచించడమే చాలా కష్టంగా ఉన్న పరిస్థితి హరికిషన్. మరి వచ్చిన నేతలు కావచ్చు, కార్యకర్తలు, అటు బంధువులు వారికి ఏ విధంగా ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు? అఖిల ప్రియని అక్కడ చూసినటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది హరికిషన్? మాత్రం మొత్తానికి హాస్పిటల్ దగ్గర వాతావరణం అంతా కూడా చాలా హడావుడిగా ఉంది, గందరగోళంగా ఉంది. ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఎవరిని పలకరిస్తున్నారు, ఎవరిని పరామర్శిస్తున్నారని కూడా తెలియని పరిస్థితి ఉంది. ఎందుకంటే వచ్చిన నేతలందరూ కూడా హడావుడిగా హాస్పిటల్ లోపలికి వెళ్ళిపోతున్నారు. మరొక ఇటు లోపల ఉన్నటువంటి వ్యక్తులు బయటకు రావట్లేదు, సమాచారం అందించట్లేదు. సో లోపల బంధువులు కానీ సన్నిహితులు కానీ వాళ్ళందరూ కూడా సమాచారం ఇస్తారా, బయటకు వచ్చి చెప్తారా అని చెప్పేసి ఇక్కడ కార్యకర్తలు కూడా ఆశగా, అభిమానులందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కానీ ఆ సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఏమీ కనిపించట్లేదు. ఉదయం నుంచి ఏదైతే సురక్షిత హాస్పిటల్ కి తీసుకొని వచ్చినప్పటి నుంచి ఏం జరుగుతుందా, ఎటువంటి సమాచారం ఇస్తారని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూడడం తప్ప రెండో విషయం అనేది ఏం తెలియని పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఎప్పుడెప్పుడు ఏం వార్త వినాల్సి వస్తుందో అని చెప్పేసి ఆందోళన చెందుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇటు ఏదైతే సురక్షితకు సంబంధించిన హాస్పిటల్ అంతా కూడా ఆ ఏరియా అంతా కూడా పూర్తిగా బ్లాక్ అయిపోయింది. వెహికల్స్ కానీ ఇటు పెద్ద వాహనాలు మోపెడ్ స్కూటర్స్ కానీ ఇలా పెద్ద ఎత్తున మొత్తం ఆ ఏరియా అంతా కూడా బ్లాక్ అయిపోయింది. పూర్తిగా ఇబ్బందికర వాతావరణం కనిపిస్తోంది. ఇక్కడ మాత్రం లోపల ఏం జరిగిందో అని చెప్పి ఒకవేళ వినరాని వార్త కానీ దుర్వార్త ఏదైనా వినవలసి వస్తే పరిస్థితి ఏ రకంగా ఉంటుందని చెప్పేసి పోలీసులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఆ రకంగానే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ నియంత్రించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. శ్రీదర్శి, గతంలో కూడా 2 సార్లు గుండెపోటు వచ్చిన నాగిరెడ్డికి అప్పటి ట్రీట్మెంట్ ఎలా జరిగింది? అయితే వారి బంధువులు సన్నిహితులు ఏ విధంగా చెప్తున్నారు? ఇప్పుడు సిచ్యువేషన్ పై, అంటే ఇప్పుడు 3వ సారి గుండెపోటు రావడం జరిగింది, మరి ఇప్పుడు సిచ్యువేషన్ కి అప్పటి సిచ్యువేషన్ కి వారి సన్నిహితులు బంధువులు ఏ విధంగా చెప్తున్నారు హరికిషన్? గతంలో మాత్రము నాగిరెడ్డికి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా స్పందించి వెంటనే ఏదైతే ఆళ్లగడ్డలోనే చూపించి అక్కడి నుంచి మళ్ళీ నంద్యాలకు తీసుకురావడం జరిగింది. ఇక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం ఒకటిన హైదరాబాద్ కు తరలించడం జరిగింది. ఇమ్మీడియట్ గా అక్కడ బైపాస్ సర్జరీతో పూర్తిగా క్లారిటీ అంటే ఆయన కోలుకోవడం జరిగింది. సో అక్కడ డాక్టర్లు ఆల్రెడీ ఒక ఫిక్షన్స్ చెప్పడం జరిగింది. ఇమీడియట్ గా మీరు ఈసారి నుంచి కూడా పూర్తిగా డైట్ కానీ అలాగే కూడా కొన్ని పద్ధతులు నియమాలు పాటించాలని చెప్పి చెప్పడం జరిగింది. కానీ బిజీ షెడ్యూల్ వల్ల పూర్తిగా పాటించలేకపోతున్నారని చెప్పి గతంలో కూడా ఇదే విషయం డాక్టర్లకు చెప్పడం జరిగింది. కానీ ఖచ్చితంగా మీరు వీలు కలగ చేసుకొని ఆ డైట్ కి సంబంధించి ఏవైతే నియమాలు ఉన్నాయో ఇవంతా కూడా పూర్తిగా ఫాలో కావాలి అని చెప్పేసి డాక్టర్లు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్స్ ఎక్కడ కూడా పాటించిన దాఖలాలు లేవని చెప్తున్నారు. ఎందుకంటే ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులు ఉదయం లేచినప్పటి నుంచి ఎక్కడ తిరుగుతారు, ఎలా తిరుగుతారో, ప్రతి కార్యక్రమంలో పాల్గొంటారు, పూర్తిగా అలసిపోతారు. మరోపక్క ఇప్పటికే ఎండలు రాయలసీమలో మండిపోతున్నాయి, ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి కార్యక్రమంలో వెనకడుగు వేయకుండా ప్రతి కార్యక్రమంలో నాయకుడికి పాల్గొంటారు. కాబట్టి ఈ ఎఫెక్ట్ కూడా పడే అవకాశం కూడా ఉండొచ్చు అని చెప్పి మరో రకంగా ఆలోచిస్తున్నారు. సో మొత్తానికి మాత్రం ఈ ఎఫెక్ట్ కూడా ఉండిండొచ్చు ఈ రోజు. ఎందుకంటే రథోత్సవంలో పాల్గొనేందుకు ఆళ్లగడ్డకు రావడం, ఆళ్లగడ్డ నుంచి అహోబిలంకి వెళ్ళాలనుకోవడం, వెళ్లే లోపల ఈ ఘోరం జరిగిపోవడంతో మొత్తానికి మాత్రం అందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు, తీవ్ర ఆవేదనలో ఉన్నారు.
ఇప్పటికే మన సొంత పార్టీ నేతలే కాకుండా ప్రతిపక్ష పార్టీ నేతలు అందరూ కూడా ఇటు ట్విట్టర్లో సోషల్ మీడియా మొత్తం కూడా నాగిరెడ్డికి ఏమీ కాకూడదని ప్రార్థనలు చేస్తూ మెసేజ్లు పెట్టడం చూస్తున్నాం. మరి అక్కడికి వస్తున్నటువంటి అభిమానులు కార్యకర్తలు ఏమంటున్నారు, అక్కడ వారి పరిస్థితి ఏ విధంగా కనిపిస్తోంది హరికిషన్? మొత్తానికి మాత్రం వేల సంఖ్యలో ఇక్కడికి చేరుకోవడం జరిగింది. హాస్పిటల్ బయట పడిగాపులు కాస్తున్నారు. చెట్టు పుట్ట అన్న తేడా లేకుండా ప్రతి మిద్దెల మీద, అంటే ఏదైతే బిల్డింగ్స్ ఉన్నాయో బిల్డింగ్స్ మీద పైనుంచి కూడా హాస్పిటల్ వైపు తదేకంగా చూస్తున్నారు. ఏం వార్త వినాల్సి వస్తుందో అని చెప్పేసి భయంగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా అసలు ఏం జరుగుతుంది లోపలి తెలుసుకునే ప్రయత్నం చేయాలనుకుంటున్నారు. అక్కడ సిచ్యువేషన్ చూస్తే ఏమీ కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. బయట హాస్పిటల్ యాజమాన్యం సైతం కూడా బయట గేట్లు వేసేసింది. ఈలోగా పోలీసులు కూడా భారీ ఎత్తున ఇక్కడ మోహరించారు. మొత్తానికి మాత్రం చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా పూర్తిగా హడావుడి వాతావరణం నెలకొంది. పెద్ద సంఖ్యలో అక్కడ కార్యకర్తలు కానీ చేరుకొని తమ నేతకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, ఆరోగ్యంగా బయటపడాలా అని చెప్పేసి, ఎందుకంటే ఇక్కడ మనం గమనిస్తున్నాం ప్రతి ఒక్కరి చేతిలో కూడా ఒక ఉద్విగ్నమైన ఎదురుచూపు, అంటే తమ నేతకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, ఎటువంటి అనారోగ్యం కాకూడదు, సురక్షితంగా బయటికి రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆశగా ఎదురు చూస్తున్న ఇదే కనిపిస్తోంది. మరోపక్క వారికి కూడా ఎవరైతే ఇక్కడ చూడడానికి వచ్చారో వారికి వాళ్ళ బంధువుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఫోన్లు రావడం, అక్కడ ఏం జరిగింది సమాచారం తెలపాలని చెప్పి కోరడం, ఇక్కడంతా చూస్తుంటే అసలు ఆవిడ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఏ క్షణంలో ఏ వార్త ఎప్పుడు బయటకు వస్తుందా, ఎలా వస్తుందా అని చెప్పేసి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఇటు ఆళ్లగడ్డలో ఆయన స్వగృహానికి కూడా పెద్ద సంఖ్యలో ఇటు కుటుంబ సభ్యులు కానీ లేదా సన్నిహితులు కూడా కార్యకర్తలు కూడా చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ మాజీ మంత్రి ఏరాస్ ప్రతాప్ రెడ్డి దగ్గర నుండి అన్ని కూడా పర్యవేక్షిస్తున్నాడు. ఇటు డాక్టర్లతో సమన్వయం చేసుకుంటూ కుటుంబ సభ్యుల్ని సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పటికి కూడా పూర్తిగా పరిస్థితిని అంతా కూడా సమన్వయం చేస్తున్నాడు. కుటుంబ సభ్యులను కూడా లోపలికి అనుమతించే అవకాశాలు కనిపించడం లేదా హరికిషన్? కానీ ఎవరిని కూడా లోపలికి అయితే అసలు లోపలికి ఇక్కడ కాలు లోపలికి పెట్టడానికి కూడా స్థలం లేనంతగా ఉంది. రెండు వేస్ ఉంటాయి ఇక్కడ సురక్షిత హాస్పిటల్ కి సంబంధించి. ఇటు మహానందికి వెళ్లే రూట్ లో ఉంటుంది, ఇది నంద్యాల నుంచి మహానందికి వెళ్లే రూట్ లో, ఈ రూట్ లో సురక్షిత హాస్పిటల్ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ 2 ways లో కూడా పూర్తిగా ఇటు వెహికల్స్ తో కానివ్వండి, అలాగే పెద్ద ఎత్తున నాగిరెడ్డి విషయం తెలుసుకొని వచ్చినటువంటి అభిమానులు కానీ కార్యకర్తలు కానీ పూర్తిగా ఈ 2 ways లో కూడా నిండిపోయారు. ఎప్పుడు ఉదయం నుంచి కూడా ఏదైతే ఇటు టీవీలలో కానివ్వండి, అలాగే అక్కడ వాళ్ళ బంధువులు కానీ ఇచ్చిన సమాచారంతో తెలుసుకునేందుకు ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, అంటే ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్నాడు అనేది తెలుసుకునేందుకు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చారు. ఎవరి చెవిన చూసినా కూడా ఫోన్లు మాత్రమే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ సమాచారం తమకు తెలిసినటువంటిది వారి బంధువులకి చెప్పే ప్రయత్నం చేస్తున్న పరిస్థితిగా ఇక్కడ కనిపిస్తుంది. మొత్తానికి మాత్రం హడావుడి వాతావరణం ఉంది. ఒక తుఫాను ముందు ప్రశాంతత ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఉందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే డాక్టర్లు చేస్తున్నటువంటి జాప్యం వాళ్ళలో వాళ్ళే ఊహించుకుంటున్నారు. ఇదేదో జరగకూడదు మాత్రం ఖచ్చితంగా జరిగింది కాబట్టి ఇంత జాప్యం చేస్తున్నారని చెప్పేసి ఒకరికొకరు కూడా బాధలు వ్యక్తం చేసుకుంటున్నారు, ఒకరికొకరు కూడా చర్చించుకుంటున్నారు. కానీ మొత్తానికి మాత్రము అధికారికంగా ఇటు డాక్టర్ల నుంచి కానీ లేదా కుటుంబ సభ్యుల నుంచి కానీ వస్తేనే దానికి సమాచారం విలువ ఉంటుంది కాబట్టి దానికి తెలుస్తుందని చెప్పేసి తమను తాము మళ్ళీ కూడా తమ ఇది తమాయించుకుంటున్నారు. కానీ మొత్తానికి మాత్రము లోపల పరిస్థితి ఏ రకంగా ఉందా, నాగిరెడ్డి ఈ సిచ్యువేషన్ లో ఉన్నారా అనేది మాత్రం తెలియాలని కాస్త ఇబ్బందికర వాతావరణమే ఇక్కడ కనిపిస్తుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ప్రియదర్శిని. రైట్ హరికిషన్, థ్యాంక్ యూ.